హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఒక మంచి రైస్ రెసిపీని అయితే ఇంట్రడ్యూస్ చేస్తాను చూడండి. ఈ రెసిపీ మన ఆరోగ్యానికి చాలా మంచిది, చేసుకోవడం కూడా చాలా సులభం, ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఆల్రెడీ థంబ్నెయిల్ అండ్ టైటిల్లో చూసే ఉంటారు కదా. అవునండి, మేతి బిర్యానీ అన్నమాట. చాలా బాగుంటుంది. మెంతి ఆకుతోటి పులావ్ రైస్ చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ తోటి చాలా టేస్టీగా అయితే ఉంటుంది. చాలా రేర్ రెసిపీ, ఖచ్చితంగా ట్రై చేయండి. అయినా మెంతి కూరతో బిర్యానీ ఏంటి చేదు కదా అనుకోకండి, అస్సలు చేదు ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నేను 2 గ్లాసెస్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ నీట్ గా ఇలా వాటర్ వేసుకొని వాష్ చేసుకుంటున్నాను. వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియోస్ పై మీ అభిప్రాయం ఏదైనా సరే కామెంట్ లో చెప్పండి. నీట్ గా 2-3 సార్లు వాష్ చేసేసుకున్నాను. తర్వాత ఇందులో కొలతకి తగినన్ని నీళ్లు పోసుకుంటున్నాను. బాస్మతి రైస్కి ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటాం కదా, అలాగే 3 గ్లాసెస్ వాటర్ని అయితే వేసేస్తున్నాను. మీరు ఈ పులావ్ని మామూలు రైస్తో అయినా చేసుకోవచ్చు, బాగానే వస్తుంది, చాలా బాగుంటుంది. మనం మామూలుగా పులావులు బిర్యానీలు నార్మల్ రైస్తో కూడా చేసుకుంటాం కదా, కాకపోతే గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకోవాలి గ్లాస్ బియ్యానికి. తర్వాత ఇక్కడ మెంతి కూరను తీసుకుంటున్నాను. ఇవి చాలా చిన్న కట్టలండి, 4 కట్టలు, చాలా చిన్నవి. వీటిని తీసుకొని కూడా ఒక 1 వీక్ అయిపోయింది, అందుకే కొంచెం వాడిపోయాయి కూడా. మీరు పెద్ద కట్టలు అయితే కనుక గ్లాస్కి 2 కట్టలు తీసుకోండి. ఒకవేళ చిన్న కట్టలు అయితే గ్లాస్కి 3 కట్టల లెక్కనైతే తీసుకోండి, బాగుంటుంది. తర్వాత ఇందులో ఒక క్యారెట్ కూడా వేస్తున్నాను, మెంతి కాస్త తక్కువగా ఉంది కాబట్టి. తర్వాత ఒక 2 ఆనియన్స్ని కట్ చేసుకున్నాను. కొంచెం పచ్చి బఠానీ ఫ్రిడ్జ్లో ఉంటే అవి కూడా తీసుకున్నాను. ఈ పచ్చి బఠానీని 6 మంత్స్ బ్యాక్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం కదా, అవే ఇవి. ఇప్పటికి కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. ఆ వీడియో కూడా ఛానల్లో ఉంది, షార్ట్స్లో పోస్ట్ చేశాను. ఎవరికైనా ఉపయోగపడే పని అయితే చూసి ఒకసారి వెరిఫై చేసుకోండి. తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఇలా కొంచెం ఆయిల్ వేసుకున్నాను, ఒక 3-4 స్పూన్స్. తర్వాత ఒక 1/2 స్పూన్ గీ కూడా వేసాను, అది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి మసాలా దినుసుల కోసము కొంచెం దాల్చిన చెక్క, ఒక స్టార్ ఫ్లవరు, కొన్ని లవంగాలు, ఏలక్కాయలు, షాజీరా తీసుకొని వేసుకుంటున్నాను. తర్వాత ఇందులో 2-3 బిర్యానీ ఆకులు వేసుకొని తర్వాత ఆనియన్స్ని వేసుకొని వేయించుకుంటున్నాను. ఆనియన్స్ బాగా వేగాక పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ఇందాక లేవండి, ఇప్పుడు తెప్పించుకున్నాను ఆనియన్స్ వేగేలోపు. తర్వాత అవి కూడా కొన్ని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఒక 5-6 పచ్చిమిర్చి చీలికలు చేసుకొని వేసుకున్నాను. తర్వాత పచ్చి బఠానీ కూడా వేసేసి అవన్నీ వేగిన తర్వాత కాస్త అల్లం పేస్ట్ కూడా వేసి వేయించుకుని మెంతి కూరను కూడా వేసేసి వేయించుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ బాగా వేగాక మనం నానబెట్టుకున్న రైస్ను కూడా వేసేసి మసాలా మొత్తం రైస్కి పట్టేటట్టు లైట్గా కలుపుకోవాలి. జాగ్రత్తగా కలుపుకోవాలండి, బియ్యం నాని ఉంటాయి కదా, బాస్మతి రైస్ విరిగిపోతుంది. మొత్తం కలుపుకున్నాక రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇందాక రైస్లో పోసిన వాటర్ని నేను పక్క పొయ్యి మీద హీట్ చేసుకున్నాను. ఆ హాట్ వాటర్ కూడా వేసేసి ఇలా ఒక్కసారి కలిపేసి లైట్గా మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. విజిల్ పెట్టడం లేదు కాబట్టి మూత మీద ఇలా బరువు పెట్టాను. విజిల్ పెట్టుకునే పని అయితే ఇవంతా అవసరం లేదు కదా. తర్వాత ఒక 5-10 మినిట్స్ ఉడికిన తర్వాత మూత తీస్తే ఇలా పొడి పొడిగా రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఓపెన్ పాట్లో అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి, లేదంటే అడుగున మాడిపోతుంది. రైస్ ఉడికింది లేనిది చెక్ చేసుకొని ఒకవేళ ఉడకపోతే పైనుంచి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు, ఏం కాదు. ఇలా కొంచెం ఒక స్టవ్ ఆపేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అలా వదిలేసి తర్వాత ఇలా బౌల్లోకి సర్వ్ చేసుకుంటే టేస్టీ మేతి పలావ్ అయితే రెడీ అయిపోతుంది. ఇందులో పుదీనా, కొత్తిమీర వేస్తే మేతి ఫ్లేవర్ మిస్ అవుతుందండి, అందుకే ఏమీ వేయక్కర్లేదు, మీకు కావాలంటే వేసుకోవచ్చు. అంతేనండి, చూసారు కదా టేస్టీ అండ్ హెల్దీ మేతి పులావ్ ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.